హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎన్ తెలుగు మార్నింగ్ న్యూస్. ఈరోజు మార్నింగ్ న్యూస్ మహాపత్రికతో మొదలు పెడదాం. సో మహాపత్రికలో టాప్ న్యూస్ చూసుకుంటే మెటాపై కేంద్రం సీరియస్, వరుసగా 2 సార్లు వార్నింగ్, త్వరలో సమాన్లు జారీ అని చెప్పేసి మనం ఇక్కడ టాప్ న్యూస్లో చూసుకోవచ్చు. దాంతోపాటుగా రేపు ఏమంటారో జగన్కు మతి స్థిమితం లేదు, రాజధాని మాటలపై చంద్రబాబు ఫైర్ అని చెప్పేసి టాప్ న్యూస్లో చూసుకోవచ్చు. దాంతోపాటుగా కార్మిక శాఖ ఇక శక్తి, పేరు మార్చిన తెలంగాణ ప్రభుత్వం యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ బాధ్యతలను నూతనంగా ఏర్పాటైన శక్తి శాఖకు బదిలీ అని చెప్పేసి మనం ఇక్కడ వార్తలు చూస్తూ ఉన్నాము. అసలు మనం చూద్దాము. మెటాపై కేంద్రం సీరియస్ అని చెప్పేసి వార్త, అదేవిధంగా చంద్రబాబు గారి వార్త, అదేవిధంగా కార్మిక శాఖ పేరు మార్పు శక్తి పేరుతోని. సో చూద్దాం మనం. చిన్నారులపై లైంగిక వేధింపుల ప్రకటనలు, సైబర్ మోసాల ముప్పు నేపథ్యంలో సామాజిక మాధ్యమ దిగ్గజం మెటాపై కేంద్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒకే వారంలో మెటాకు కేంద్రం వరుసగా 2 సార్లు గట్టి హెచ్చరికలు జారీ చేసింది. బాలబాలికలపై లైంగిక వేధింపుల కంటెంట్ను ప్రోత్సహించే విధంగా ఇన్స్టాగ్రామ్లో వస్తున్న ప్రకటనల వ్యవహారాన్ని కేంద్ర ప్రభుత్వం అత్యంత తీవ్రంగా పరిగణించింది. ఈ వ్యవహారంపై వివరణ కోరేందుకు మెటా సంస్థకు సమాన్లు జారీ చేయాలని కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ తన మంత్రిత్వ శాఖ అధికారులను ఆదేశించారు. ఈ వివాదాస్పద ప్రకటనలపై మెటా నుంచి పూర్తి వివరణ కోరారు. అంతకుముందు వాట్సాప్లో కొత్త యూజర్ నేమ్ ఫీచర్పై కేంద్రం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ నోటీసులు జారీ చేసింది. ఈ కొత్త ఫీచర్ వల్ల ఆన్లైన్ మోసాలు, ఫిషింగ్, డిజిటల్ అరెస్ట్ స్కామ్లు, ఒకరి పేరుతో మరొకరు మోసాలకు పాల్పడే ముప్పు భారీగా పెరిగే అవకాశం ఉందని కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంపై సంతృప్తికరమైన సంప్రదింపులు జరిగే వరకు సదరు ఫీచర్ని నిలిపివేయాలని వాట్సాప్ను ఆదేశించింది అని చెప్పేసి వార్త చూస్తున్నాము. సో బాలబాలికల కంటెంట్ ప్రోత్సహించే విధంగా మెటా కంటెంట్ ఇస్తూ ఉంది, దాన్ని ప్రోత్సహిస్తుంది అని చెప్పేసి కేంద్రం మెటాపై సీరియస్ కావడం జరిగింది. మనం ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు, సోషల్ మీడియా ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్లో ఎంత దారుణంగా, ఎంత గలీజ్గా తయారైందంటే ఇష్టానుసారంగా వీడియోలు చేస్తూ ఉన్నారు. బెడ్రూమ్లో జరిగేటువంటి కార్యక్రమాలను కూడా ఇన్స్టాగ్రామ్లో పెట్టేస్తూ ఉన్నారు. మరి ఎందుకు దీన్ని ఆ వీడియోలు డిలీట్ చేస్తలేదు, ఎందుకు బ్లాక్ చేస్తలేదో అర్థమవుతలేదు. మరి దారుణంగా చేస్తూ ఉన్నారు. అంటే ఈ మధ్యకాలంలో ఇప్పుడున్నటువంటి జెన్జీ అందరూ కూడా ఇన్స్టాగ్రామ్ తప్ప ఫేస్బుక్ ఇవన్నీ కూడా ఓపెన్ చేయరు. ఫస్ట్ రీల్స్ ఓపెన్ చేస్తారు. ఏంటిది? ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలు మొత్తం గలీజ్ వీడియోలే వస్తున్నాయి. మరి ఎందుకు ఆ వీడియోలను మెటా తీసుకోవడం లేదు, ఎందుకు అలాంటి వీడియోలను బ్లాక్ చేయట్లేదు, ఎందుకు రిమూవ్ చేయట్లేదు ఇన్స్టాగ్రామ్ అనేది అర్థం కావట్లేదు. అట్లా రిమూవ్ చేయకపోయేసరికి, అట్లా బ్లాక్ చేయకపోయేసరికి రెచ్చిపోతున్నారు చాలామంది. అటు పురుషులైతేనేమి, ఇటు మహిళలైతేనేమి. అంటే వాళ్ళ వ్యూస్ కోసం, వాళ్ళ ఫాలోవర్స్ కోసం ఇష్టానుసారంగా వీడియోలు చేస్తూ ఉన్నారు. మరి దారుణంగా అది మితిమీరిపోయింది ఈ మధ్యకాలంలో. ఇన్స్టాగ్రామ్లో ఈ ఎక్కువ కనిపిస్తూ ఉంది. గతంలో ఫేస్బుక్ ఇట్లా ఉండకపోయేది. ఫేస్బుక్లో కూడా కొంచెం ఏదైనా కంటెంట్ గలీజ్గా ఉంటే అది డిలీట్ చేసేది. ఈ మధ్యకాలంలో ఫేస్బుక్లో కూడా అట్లాంటి వీడియోస్ వస్తున్నాయి. మరి ఎందుకు అర్థం కావట్లేదు. చాలా గలీజ్ వీడియోలు వస్తున్నాయి. మరి అంటే మితిమీరిపోతున్నాయి వీడియోలు. కొన్ని వెబ్సైట్లు మనం ఇక్కడ కేంద్రం తీసేసింది. ఏంది? పార్న్ వెబ్సైట్స్ చూడకుండా ఆల్మోస్ట్ పార్న్ లాగా ఉంటున్నాయి ఆ ఇన్స్టాగ్రామ్లో పెట్టినటువంటి వీడియోస్. సో దీనిపైన అందుకే కేంద్రం సీరియస్ కావడం జరిగింది. బాలబాలికల కంటెంట్ ప్రోత్సహించే విధంగా ఇవన్నీ కూడా ఉన్నాయని చెప్పేసి చెప్తా ఉంది. అటు కేంద్రం బాగా సీరియస్ కావడం జరిగింది. సో చూద్దాం. మరి మొన్న వాట్సాప్ పైన సీరియస్ అయింది. ఏది? యూజర్ నేమ్ ఉంటుంది, ఇక యూజర్ నేమ్ యాప్ వస్తుంది. దాంతోనే మనకు కాంటాక్ట్, అంటే పరిచయం లేని వ్యక్తులు, అపరిచిత వ్యక్తులు మెసేజ్ చేస్తే మన నెంబర్ డిస్ప్లే కాకుండా కేవలం యూజర్ నేమ్ మాత్రం డిస్ప్లే అవుతుంది అని చెప్పేసి ఒకటి ఇచ్చింది వాట్సాప్. ఇస్తే దానిపైన కూడా సీరియస్ కావడం జరిగింది. అట్లా ఇవ్వద్దు, అట్లా చేస్తే సైబర్ నేరాలు ఇంకెక్కువ జరిగే అవకాశం ఉంటుంది అని చెప్పేసి మనకు సీరియస్ కావడం జరిగింది. సో ఈ 2-3 రోజులలో మరొకసారి మెటాపై కేంద్రం సీరియస్ అయింది. మరి దీనికి వాళ్ళు ఎలా స్పందిస్తారో చూద్దాం.
రేపు ఏమంటారో జగన్కు మత స్థిమితం లేదు. అసెంబ్లీలో అమరావతిని రాజధానిగా ఒప్పుకొని అధికారంలోకి వచ్చాక 3 రాజధానుల నాటకమాడి అధికారం పోయాక నిన్న విజయవాడ నేను మావిగానంటూ మాట్లాడుతున్నారు. ఇది మత్స్యమితం లేని రాజకీయానికి నిదర్శనమని ముఖ్యమంత్రి చంద్రబాబు వైసీపీ అధినేత జగన్పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్ర భవిష్యత్తు ప్రజల ఆత్మాభిమానంతో ముడిపడిన రాజధాని వంటి సున్నితమైన అంశంపై బాధ్యతారహితంగా మాట్లాడడం దారుణమని అన్నారు. మొన్న మావిగాన్ అన్నారు, నిన్న విజయవాడ అంటున్నారు, రేపు ఏమంటారో అంటూ చంద్రబాబు విమర్శించారు. ఇలాంటి మతిస్థిమితం లేని మాటలు రాజకీయాలను తన జీవితంలో మొదటిసారి చూస్తున్నానని అన్నారు. తాము విశ్వసనీయత కూడిన రాజకీయం చేస్తామని, ఇచ్చిన మాటకు కట్టుబడి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఒకవైపు రాజధానిపై గందరగోళం సృష్టిస్తుంటే తాము మాత్రం రాయలసీమ ప్రజల దశాబ్దాల కలను నిజం చేస్తూ స్టీల్ ప్లాంట్ పనులను ప్రారంభించి చేసి చూపిస్తున్నామని అన్నారు. కడప జిల్లా జమ్మలమడుగులో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో రాయలసీమ ప్రజల చిరకాల వాంఛ అయిన జేఎస్డబ్ల్యూ రాయలసీమ స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి జేఎస్డబ్ల్యూ గ్రూప్ చైర్మన్ సజ్జన్ జిందాల్, కేంద్ర మంత్రి భూపతి రాజు, శ్రీనివాస్ వర్మ, రాష్ట్ర మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో 19-23 సంవత్సరాల్లో 2 సార్లు ఇదే స్టీల్ ప్లాంట్కు మోసపూరిత శంకుస్థాపన చేశారని, కనీసం తట్ట మట్టి కూడా తీయలేదని విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే అన్ని అడ్డంకులు తొలగించి పనులను ప్రారంభించామని తెలిపారు. ఈరోజు జూలై 3వ తేదీ, ఈ డేట్ రాసి పెట్టుకోండి. సరిగ్గా 24 నెలల్లో అంటే 28 జూలై 3వ తేదీ నాటికి ఈ ప్లాంట్ నిర్మాణం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం. ఇది మా ప్రభుత్వ నిబద్ధత అని చంద్రబాబు సభాముఖంగా హామీ ఇవ్వడం జరిగింది. సో అధికారంలోకి రాకముందేమో విజయవాడ అని చెప్పేసి అన్నాడు జగన్. అధికారం వచ్చిన తర్వాత 3 రాజధానుల నాటకం ఆడిండు జగన్. ఆ తర్వాత విజయవాడ అని చెప్పేసి అన్నాడు. తర్వాత మావిగేన్ అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. ఇది మతిస్థిమితం లేని రాజకీయం, ఇది ఇలాంటి రాజకీయ నాయకుడు నేను ఎప్పుడు కూడా చూడలేదు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఒకసారి అమరావతి అంటాడు, ఒకసారేమో 3 రాజధానులు అంటాడు, మరొకసారేమో మావిగేన్ అని చెప్పేసి మరో వేరే పేరు చెప్తాడు, మరొకసారి విజయవాడ అంటాడు. ఏంది ఇది? ఒక దగ్గర నిలకడ ఉండదా? ఇలాంటి నిలకడ లేని రాజకీయ నాయకుల్ని మొదటిసారి చూస్తున్నాను. కనీసం అవగాహన లేకుండా వ్యవహరిస్తూ ఉన్నాడు అని చెప్పేసి చెప్పడం జరిగింది. దాంతో పాటుగా స్టీల్ ప్లాంట్ ఏదైతే రాయలసీమ ప్రజల ఆకాంక్ష అయినటువంటి స్టీల్ ప్లాంట్ని కూడా ప్రారంభించారు. సో 3వ తేదీ నిన్న ప్రారంభించిండు. 24 నెలలు అంటే 2 సంవత్సరాలు 2028 జూలై 3వ తేదీ వరకు ఈ స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనులు పూర్తిగా అయిపోతాయి. అది జాతికి అంకితం చేస్తా అని చెప్పేసి చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. కార్మిక శాఖ ఇక శక్తి. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో నైపుణ్యాభివృద్ధి, ఉపాధి రంగాల్లో పరిపాలన సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ప్రస్తుత కార్మిక ఉపాధి శిక్షణ కర్మాగారాల శాఖ పేరును డిపార్ట్మెంట్ ఆఫ్ స్కిల్, హ్యూమన్ క్యాపిటల్ అండ్ నాలెడ్జ్ ట్రైనింగ్ ఇనిషియేటివ్స్ అని మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు పరిశ్రమల శాఖ పరిధిలో ఉన్న యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ బాధ్యతలను నూతనంగా ఏర్పాటైన శక్తి శాఖకు బదిలీ చేసింది. రాష్ట్రంలోని అన్ని ఐటీఐలు, అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లు ఇకపై యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ పరిధిలోకి రానున్నాయి. రాష్ట్రంలోని అన్ని పాలిటెక్నిక్ కళాశాలను కూడా ఈ స్కిల్స్ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకురానున్నారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో పాలిటెక్నిక్ స్కిల్స్ యూనివర్సిటీలో కొనసాగుతున్న ప్రవేశ ప్రక్రియకు ఈ నూతన సంస్కరణల వల్ల ఎలాంటి ఆటంకం కలగదని ప్రభుత్వం ఉత్తర్వుల్లో జారీ చేయడం జరిగింది. ఎస్, ఏదో నిన్న మనం చెప్పినాం కదా, కొండాపూర్లో ఉన్నటువంటి సర్వే నెంబర్ 59 పైన అది అక్రమంగా ఉందని చెప్పేసి అప్పట్లో కవర్ చేసింది మహాపత్రిక. దానికి స్పందించారు. అయితే అది మీద చేసిర్రు, లోపల మాత్రం పనులను ప్రారంభించారని చెప్పేసి నిన్న కూడా కథనం ప్రసారం చేసింది. అయితే మహాకథనానికి మరోసారి స్పందన రావడం జరిగింది. అక్రమార్కులకు అనుసంధానంలోనే రెవెన్యూ అధికారులు నిర్మాణ అనుమతులు రద్దు చేయాలని రెవెన్యూ అధికారుల నుండి ఏ లెటర్ రాలేదు. గతంలో జారీ చేసిన అనుమతులు రద్దు చేస్తాం, ఏసీపీ హబీబ్ మునిస్సా. చూద్దాం ఒకసారి.
కొండాపూర్ సర్వే నెంబర్ 60లోని భూమిని చూపించి ప్రభుత్వ సర్వే నెంబర్ 59లో అక్రమంగా బహుళంతస్తుల నిర్మాణాలను సాగిస్తున్న రియల్ మాఫియాపై టౌన్ ప్లానింగ్ అధికారులు ఉక్కుపాదం మోపారు. రెవెన్యూ అధికారుల బరితెగింపు అనే కథనాన్ని మహాపత్రిక శుక్రవారం ప్రధాన శీర్షికగా ప్రచురించింది. అత్త సొమ్ము అల్లుడు దానం అన్న చందంగా 5 కోట్ల రూపాయల విలువైన 223.1 స్క్వేర్ మీటర్ల ప్రభుత్వ భూమి అన్యక్రాంతం అవుతుందని మే 11 నుండి మహాపత్రిక అక్షర పోవడం చేస్తూ ఉంది. ఆనాడు స్పందించిన రెవెన్యూ అధికారులు హడావిడిగా సర్వే చేయించి ప్రభుత్వ భూమిలో నిర్మాణాలు జరుగుతున్నాయని, ఇది ప్రభుత్వ భూమిని బోర్డు పాతారు అక్కడి అధికారులు. కానీ భవనం చుట్టూ ఎటువంటి రక్షణ చర్యలు చేపట్టలేదు. ఇదే అదునుగా భావించిన రియల్ మాఫియా లోపల బయట పనులను యథేచ్ఛగా కొనసాగిస్తూనే ఉంది. ప్రభుత్వ భూమిని బోర్డు పెట్టారు, ఆ బోర్డును తొలగించిన వారిపై చర్యలు తీసుకోకపోవడంపై మతలబ్ ఏంటి? కబ్జా చేసి నిర్మాణాలు సాగిస్తున్న అక్రమార్కులపై ఎటువంటి క్రిమినల్ కేసులు నమోదు చేయకపోవడానికి కారణం ఏంటి? అలాగే జిహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ నుండి జారీ చేసిన అనుమతులు రద్దు చేయడానికి లెటర్ రాస్తామని తెలిపిన రెవెన్యూ అధికారులు మాటలకే ప్రజలను తప్పుదో పట్టించేందుకే ఆడుతున్న డ్రామానా అంటూ అక్రమార్కులు భారీ మొత్తంలో ముడుపులు ముట్ట చెప్పడంతోనే నేటికి లెటర్ రాయలేదనే విషయం టౌన్ ప్లానింగ్ అధికారుల మాటలను బట్టి తేటతెల్లమైంది. టౌన్ ప్లానింగ్ ఏసీపీ హబీబ్ మునిస్సా మహాప్రతినిధితో మాట్లాడుతూ సర్వే నెంబర్ 60ని చూపించి నిర్మాణ అనుమతులు పొందారు కాబట్టి గతంలో జారీ చేసిన నిర్మాణ అనుమతులు రద్దు చేస్తామన్నారు. అలాగే బిల్డింగ్ కూల్చివేతపై ఉన్నతాధికారులు చర్చించి చర్యలు తీసుకుంటామని చెప్పేసి చెప్పడం జరిగింది. సో మరొకసారి మహాకథనానికి స్పందన వచ్చింది. ఏసీపీ స్పందించారు, హబీబ్ మునిసా స్పందించి దాని సంగతి ఏందో చూస్తామని చెప్పడం జరిగింది. సో బిల్డింగ్ కూల్చివేతపై కూడా అధికారులతో చర్చలు చేసి ఆ తర్వాత చర్యలు తీసుకుంటామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇది మహాపత్రిక ఇది మరొక విజయం అని చెప్పుకోవాలి. ఎందుకంటే గతంలో ఎన్నో రకాలుగా రియల్ మాఫియా చేతుల్లో నలిగిపోతున్నటువంటి సామాన్య ప్రజలని గాథను వెలికి తీసింది, బయట పెట్టింది మహాపత్రిక. అక్రమార్కుల గుండెల్లో నిద్రపోతూ వాళ్ళు చేసేటువంటి అన్యాయాలను ఎదిరించింది మహాపత్రిక. సో మహాపత్రికకు మరొకసారి రెస్పాండ్ వచ్చింది. ఏసీపీ దీనిపైన ఏదైతే కొండాపూర్లో ఉన్నటువంటి సర్వే నెంబర్ 59 ఉన్నటువంటి ఏదైతే ఉందో ఆ బిల్డింగ్ పైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి చెప్పడం జరిగింది. సో చూద్దాం, అది వెంటనే స్పందించి దానిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మనం కూడా కోరుకుందాం. జెడ్పీటీసీ టు సీఎం ప్రజాప్రతినిధిగా రేవంత్ రెడ్డి ప్రస్థానం ప్రారంభించి నేటితో 20 ఏళ్ళు. శూన్యం నుంచి శిఖరం వరకు రేవంత్ రెడ్డి పొలిటికల్ జర్నీ. నేడు మిడ్జిల్కు జననాయకుడు, కృతజ్ఞత సభ. రాజకీయ రంగం ఒక దుర్ఘటనమైన వైకుంఠపాలి. పాచికలు వేసేవాడు నేర్పరి కావాలి. అడ్డంకులు ఎదురైనప్పుడు అధిగమించే ధైర్యం ఉండాలి. సరిగ్గా 2 దశాబ్దాల క్రితం పాలమూరు జిల్లా మిడ్జిల్ మండలం నుంచి ఒక సామాన్య జెడ్పీటీసీగా రాజకీయ అరగటం చేసిన రేవంత్ రెడ్డి నేడు తెలంగాణ రాష్ట్రాన్ని శాసించే జననేతగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఇది కేవలం ఒక రాజకీయ ప్రయాణం కాదు, ఆత్మవిశ్వాసానికి, అచంచల దీక్షకు, నిరంతర పోరాటానికి నిలవత్తు నిదర్శనం. 2006లో మిడ్జిల్ జెడ్పీటీసీగా బాధ్యతలు చేపట్టిన నాడే ఆయన తన అంతరంగికులతో ఒక మాట అన్నారట. నేను ఒకరోజు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని అవుతాను అని. విన్నవారు అప్పుడు దాన్ని ఒక అతిశక్తిగా, అతి సామాన్యమైన రాజకీయ ఆశయంగా కొట్టిపారేశారు. కానీ కాలగర్భంలో దాగి ఉన్న ఆ మాట నేడు అక్షరాల నిజమైంది. ఆయన గమ్యం వైపు వేసిన ప్రతి అడుగు ఒక వ్యూహం, ప్రతి పలకరింపు ఒక బాధ్యత. అలుపెరగని పోరాట యోధుడు. స్వతంత్ర అభ్యర్థిగా ఎమ్మెల్సీగా గెలిచి ఆపై టీడీపీలో చేరి కొడంగల్ గడ్డపై నుంచి తన రాజకీయ ముద్రను బలంగా వేసిన రేవంత్ రెడ్డి గమనం అంత సులభం కాదు. 2009 నుండి 2018 మధ్యకాలంలో తెలంగాణ ఉద్యమ సెగలు, ఉమ్మడి రాష్ట్ర విభజన కల్లోలం, ఇలా ప్రతి మలుపులోనూ ఆయన తనదైన శైలిలో దూసుకెళ్లారు. రాజకీయాల్లో గడ్డుకాలం ఎదురైనప్పుడు నైతికతను వీడకుండా కేసీఆర్ సర్కార్ అవినీతిపై సింహంలా ఒంటరి పోరాటం చేసిన దిశాలి ఆయన. జైలు గడపలు తొక్కిన ఆశయాలు మాత్రం చెక్కు చెదరలేదు. రాజకీయాల్లో నాయకుల పార్టీలు మారడం సహజం, కానీ పార్టీలు మారిన సంస్కారాన్ని, కృతజ్ఞతను వదలని వ్యక్తిత్వం రేవంత్ రెడ్డి సొంతం. చంద్రబాబు నాయకత్వంలోని టీడీపీ నుంచి బయటకు వచ్చినప్పుడు ఆయన వ్యవహరించిన తీరు రాజకీయ విశ్లేషకులను సైతం ఆశ్చర్యపరిచింది. ఏనాడు తనను తీర్చిదిద్దిన గురువును పార్టీని విమర్శించని ఆయన రాజకీయ విజ్ఞత, ఆయన వ్యక్తిత్వంలోని
పరిణితికి నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు. ప్రజాపాలకుడిగా ప్రగతి ప్రధాన నేడు ముఖ్యమంత్రి పీఠాన్ని అధోహరించిన రేవంత్ రెడ్డి ఒక పాలకుడిగానే కాకుండా ప్రజా సమస్యలను తమ సమస్యలుగా భావించే ప్రజా హృదయ చక్రవర్తిగా నిలుస్తున్నారు. చెప్పిన మాటను నిలబెట్టుకోవడం, వాస్తవాలను ప్రజల ముందు ఉంచడం, అభివృద్ధికి చిత్తశుద్ధితో అడుగులు వేయడం ఆయన పంత. ఏది దక్కినా అది శ్రమకు ప్రతిఫలం, ఏది జరిగినా అది ప్రజల ఆశీర్వాదం అని నమ్మే రేవంత్ రెడ్డి ప్రయాణం రేపటి తరం రాజకీయ నాయకులకు ఒక దిక్సూచి. పాలమూరు బిడ్డగా మొదలై నేడు రాష్ట్ర భవిష్యత్తును నిర్దేశిస్తున్న ఈ ప్రజాపాలకుడి ప్రస్థానం ఇంకా ఎన్నో అద్భుత ఘట్టాలకు సాక్షిభూతం కానుంది. నేడు మిర్చిల్లో కృతజ్ఞత సభ ప్రజాప్రతినిధిగా తన ప్రస్థానం ప్రారంభించి నేటితో 20 ఏళ్ళు పూర్తవుతున్న సందర్భంగా జెడ్పీటీసీగా రాజకీయ జన్మనిచ్చిన మిర్చిల్లో కృతజ్ఞత సభను సీఎం నిర్వహించనున్నారు. అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం పాటు ఆత్మీయులతో ముచ్చరించనున్నారు. బహిరంగ సభలో పాల్గొంటారు. ఏదైతే తనకు రాజకీయ జన్మనిచ్చినటువంటి గడ్డ ఏతుందో మిర్చిల్ తనకు రాజకీయంగా అది తొలిమిట్ అని చెప్పుకోవాలి. జెడ్పీటీసీగా పోటీ చేసినటువంటి రేవంత్ రెడ్డి గారిని మిర్చిల్ ప్రజలు భారీ మెజార్టీతో గెలిపించి తనను జిల్లా పరిషత్ కార్యాలయానికి పంపించడం జరిగింది. సో అప్పుడు మొదలైంది తన ప్రస్థానం. అందుకోసమే ఈరోజు ఆ మిర్చిల్ ప్రజలకు కృతజ్ఞత భావంగా ఈరోజు అక్కడ శంకుస్థాపన పనులు చేయబోతున్నాడు. అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన రిబ్బన్ కటింగ్ చేస్తూనే ఈరోజు అక్కడ సభ కూడా పెట్టబోతున్నాడు. ఆ ప్రజలని ఉద్దేశించి మాట్లాడబోతున్నారు. నిజంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారి ప్రయాణం ప్రస్థానం జెడ్పీటీసీగా మొదలుపెట్టి ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా, ఆ తర్వాత పిసిసి ప్రెసిడెంట్గా, ఆ తర్వాత ఎంపీగా, ఆ తర్వాత రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసినటువంటి రేవంత్ రెడ్డి గారి రాజకీయ ప్రస్థానం నా భూతో నా భవిష్యత్. నిజంగా చాలా అంటే చాలా ఒడిదుడుకులు, ఎన్నో అవమానాలను భరించిండు, ఎన్నో ఆటుపోటును ఎదుర్కొన్నాడు. తన రాజకీయ జీవితంలో ఏదైతుందో ఆ దారి మొత్తం కూడా ముళ్ళదారినే. ఆ ముళ్ళదారిని ఆయన పూల పానుపులాగా మార్చుకున్నాడు. ఎస్, పూల పానుపులాగా మార్చుకున్నాడు. ఎవ్వరు కూడా అనుకోలేదు, ఎవ్వరు కూడా ఊహించుకుంటారు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారని చెప్పేసి. కానీ అది చేసి చూపించాడు. అది కూడా కాంగ్రెస్ పార్టీలో. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోవాలంటే పెద్ద రాజకీయం ఉంటుంది. అది ఇప్పుడు కాదు, గతంలో చెన్నారెడ్డి గారు ఉన్నప్పటి నుంచి ఈ అంత కథ. ఇప్పుడు విషయం కాదు ఇది. చెన్నారెడ్డి గారు కావచ్చు, ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, ఇట్లా కాంగ్రెస్ పార్టీలో ఇవన్నీ కూడా ఉంటాయి. కానీ వాటన్నిటి కూడా తట్టుకొని ఎందుకంటే ఒక్క సీఎం సీటు కోసం 10 మంది వెయిట్ చేస్తూ ఉంటారు కాంగ్రెస్ పార్టీలో అని అడిగితే. అంతమంది సీరియల్ అంతమంది ఉంటారు కాంగ్రెస్ పార్టీలో. చాలామంది ఉద్దండులు ఉన్నారు. ఇప్పుడు కాదు, కాంగ్రెస్ పార్టీ పుట్టినప్పటి నుండి అటు రాహుల్ గాంధీ గారితో, సోనియా గాంధీ గారితో సత్సంబంధాలు ఉన్నటువంటి నాయకులు ఇప్పటికీ ఉన్నారు తెలంగాణలో. అయినా కూడా వాళ్ళు కాదని చెప్పేసి రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి పీఠం రావడం అనేది అది ఆయన వేసుకున్నటువంటి బాటనే. అది ఎవ్వరు వేయలేదు. రేవంత్ రెడ్డి తానే స్వయంగా వేసుకున్నటువంటి బాట అది. ఇందాక అన్న కదా, ముళ్ళ దారిని ఆయన పూల పానుపులాగా మార్చుకున్నాడు. పూల దారిలాగా మార్చుకొని వెళ్ళిపోయాడు. ఎన్నో సమస్యలు వచ్చినాయి, ఎన్నో ఇబ్బందులు వచ్చినాయి, ఎన్నో ఇక్కట్లు వచ్చినాయి. అయినా అధైర్యపడలేదు. మొక్కవోని ధైర్యంతో ముందుకెళ్ళిండు. ఏది ఏమైనా సరే, పోలీసులు ఆయన అక్రమంగా అరెస్ట్ చేసినా సరే, రేపు ఎల్లుండి ఎలక్షన్ అనగా ఇంట్లోకి వచ్చి బెడ్రూమ్లోకి వచ్చి ఆయనను తీసుకెళ్ళేటువంటి రోజులు కూడా మనందరూ తెలిసిందే. ఇవన్నీ భరించిండు. ఏదో కేసులో ఆయనను జైల్లో పెడితే తన సొంత కూతురు పెళ్ళికి కూడా ఏదో నామమాత్రంగా అంటే చుట్టపు చూపుగా వచ్చే పెళ్ళికి హాజరై వెళ్ళిపోయాడు. అంతేగాని తన సొంత కూతురు పెళ్ళిని కూడా చూసుకోలేనటువంటి పరిస్థితులను కూడా ఆయన చూసిండు. వీటన్నిటిని ఆయన తట్టుకున్నాడు కాబట్టి ఈరోజు ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయన ఇప్పుడు కాదు ఎప్పుడైతే ఎమ్మెల్యేగా జెడ్పీటీసీగా ఉన్నాడో ఆయన అనుసరులతోని, ఆయన అభిమానులతో చెప్పేవాడు, ఏదో ఒక రోజు నేను రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతా అని చెప్పేసి అంటున్నాడట. అంటే అందరూ కూడా ముఖ్యమంత్రి అంటే మామూలు విషయమా అని చెప్పేసి కొట్టిపారేసేటోళ్ళు. అంతెందుకు, కేటీఆర్ గారికి కూడా చెప్పినట్టు చాలాసార్లు నీ ముఖ్యమంత్రి అవుతా అని చెప్పేసి, బీజేపీ నాయకులు కూడా చాలాసార్లు చెప్పినట్టు ముఖ్యమంత్రి అవుతా అని చెప్పేసి, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి చాలామంది నాయకులు, ఎగ్జాంపుల్ మాజీ మంత్రి రోజా కూడా చెప్పినట్ట ఏదో ఒక రోజు నీ సీఎం అవుతా అని చెప్పేసి. సో అందరూ అది అవుతుందా
పాదుపులు అవుతుందని చెప్పేసి అనుకున్నారు. కానీ అది అవిన తర్వాత అందరూ కూడా ముక్కున వేలేసుకున్నారు. అన్నంత పనిచేసిండు రేవంత్ రెడ్డి అని చెప్పేసి. ఆ విధంగా కష్టపడ్డాడు. మామూలు విషయాలు కాదు, మామూలు కష్టాలు కాదు అవి, మామూలు కష్టాలు కాదు. ఎందుకంటే జడ్పీటీసీగా ఎమ్మెల్సీగా అక్కడ ఆ ఏరియాలో ఇండిపెండెంట్గా గెలిచిండు. ఆ టైంలో ఇండిపెండెంట్గా గెలవాలంటే చాలా కష్టం. అప్పుడు టీడీపీ కాంగ్రెస్ పోటాపోటీగా ఉన్నటువంటి సమయంలో, అది కూడా పాలమూరు జిల్లాలో, ఇది మామూలు విషయం కాదు. అది రేవంత్ రెడ్డి గారి కష్టం ఫలమని చెప్పుకోవాలి. ఆ తర్వాత టీడీపీతో ప్రస్థానం మొదలుపెట్టిండు. ఆ ఎమ్మెల్యే గెలిచిన తర్వాత అసెంబ్లీకి వెళ్ళిండు. అసెంబ్లీలో ఉన్నటువంటి అందరితో కలివెలిగా తిరిగిండు. ఆ తిరిగిన తర్వాత అప్పుడే అదే సమయంలో ఆయన మొదటిసారి అసెంబ్లీకి అడుగుపెట్టినటువంటి తరుణంలోనే తెలంగాణ ఉద్యమ సెగలు మొదలైనాయి. అలాంటి సమయంలో కూడా ఆయన నమ్మినటువంటి పార్టీ, ఆయనకు రాజకీయంగా పునర్జన్మించినటువంటి పార్టీ, ఆయనను ఎమ్మెల్యే చేసినటువంటి పార్టీని ఆయన ఎప్పుడు కూడా వీడలేదు. అటు తెలంగాణ ఉద్యమానికి సపోర్ట్ చేస్తూనే అటు చంద్రబాబు నాయుడు గారితో ఆయన ఒక్క మాట కూడా అనకుండా ఆయన టీడీపీ పార్టీతోనే ముందుకు తీసుకెళ్ళిండు. ఆ తర్వాత రాజకీయాలన్నీ కూడా మారిపోయినాయి. సో టీడీపీ తెలంగాణలో భవిష్యత్తు లేదనేటువంటి ఉద్దేశంతో 2017 ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యిండు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత ఇంకా ఆయన కష్టాలు ఇంకెక్కువ పెరిగాయని చెప్పుకోవాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు, కొంతమంది, అందరు కాదు, కొంతమంది నాయకులు ఇబ్బంది పెట్టినప్పటికి కూడా ఆయన ఆ పార్టీలో రాహుల్ గాంధీ గారి ఏదైతే ఆశయాలు ఉంటాయో ఆ ఆశయాలను ప్రజలకు తీసుకెళ్ళడం, మాట్లాడుకుంటూ పార్టీని అధికారం తీసుకోవడానికి కష్టపడడం, ఇవన్నీ కూడా చేయడం జరిగింది. ఎమ్మెల్యే ఓడిపోయిన తర్వాత కూడా ఎమ్మెల్యే ఓడిపోవడానికి అక్కడ ఆ సమయంలో కొడంగల్లో ఎంత ప్రయత్నాలు చేసిందో గతంలో తెలుసు మనకు. ప్రభుత్వం ఆయన నానా రకాలకు ఇబ్బంది పెట్టింది. బెడ్రూమ్ లోపలికి వచ్చి మరి ఆయన అరెస్ట్ చేశారు. ఎక్కడైనా రాష్ట్రంలోకి పోతుంటే మధ్యలో ఆపి ఆయనను కారులో దింపి తీసుకెళ్ళి అరెస్ట్ చేశారు. అప్పుడు నోటుకు ఓటు కేసు విషయంలో ఆయన అరెస్ట్ చేసినప్పుడు మీసం తిప్పి మరి తొడగొట్టిండు అందరి ముందు, నేను ఏంటో చూపిస్తా అని చెప్పేసి. కూతురు పెళ్ళికి కూడా వచ్చి జస్ట్ చూసి వెళ్ళిపోయాడు. ఇవన్నిటిని తట్టుకున్నాడు రేవంత్ రెడ్డి. అందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి అధిపతి అయ్యిండు, జననేతగా ఈరోజు ఎదిగిండు. సో ఎదిగిన తర్వాత కూడా డౌన్ టు ఎర్త్ మనం చూస్తాం. చాలామంది కూడా ముఖ్యమంత్రి అయ్యేంత వరకు 10 వచ్చే వరకు ఒకలా ఉంటారు, 10 వచ్చిన తర్వాత ఇంకొకలా వ్యవహరిస్తారు. ఈ మధ్యకాలంలో సర్పంచ్ ఆ విధంగా చేస్తారు. సర్పంచ్ అట్లా చేస్తాడు. సర్పంచ్ అనేవాడు కూడా మామూలు గెలిచేదాకా మంచిగా ఉంటాడు, అన్న తమ్ముడు అనుకుంటా. గెలిచిన తర్వాత సర్పంచ్ ఈ మధ్యకాలంలో షో చూపిస్తూ ఉంటాడు. అలాంటిది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా అదే డౌన్ టు ఎర్త్, అదే వ్యక్తిత్వం, అదే కలుపుగోలుతనం మాత్రం మారలేదు. అంటే ఆయన ఎంత పైకి వేయిన కొద్దీ అంత కిందికి తగ్గుతూ ఉన్నాడు. కానీ ఆ అహం కానీ అది ఏమీ లేదు రేవంత్ రెడ్డి గారిలో. ఆ విషయంలో నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి రేవంత్ రెడ్డి గారికి. ఎంతోమంది రాజకీయాల్లోకి రావాలనుకున్న వారికి ఈయన రాజకీయ ప్రస్థానం అనేది ఒక ఉదాహరణ చెప్పుకోవచ్చు. అంటే ఆయన పోరాట పటిమ, ఆయన దూకుడుతనం, ఎట్లా కష్టాలు వచ్చినా ఎట్లా తెగింపుతో ముందుకెళ్ళిండు, ఇవన్నీ కూడా ఆయనను ఇన్స్పిరేషన్గా తీసుకోవచ్చు రేవంత్ రెడ్డి గారిని. సో రాజకీయాలకు వచ్చి నేటికి 20 ఏళ్ళుగా వస్తుంది. 20 ఏళ్లలోనే ఆయన ముఖ్యమంత్రి అయి ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి అధిపతిగా ఉండడం అనేది ఆయన పడ్డ కష్టం. దాంతోపాటుగా ఆయన నమ్ముకున్నటువంటి కార్యకర్తలు కావచ్చు, అనుచరులు, వాళ్ళ కష్టం కూడా అని చెప్పుకోవాలి. సరే, ఏది ఏమైనప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారి పోరాట పటిమ స్ఫూర్తితో ఎంతోమంది కూడా రాజకీయాలకి రావచ్చు అని చెప్పేసి మనం చెప్తా ఉన్నాం. సో హ్యాట్స్ ఆఫ్ రేవంత్ రెడ్డి. అప్పుల లెక్క తెలుద్దాం రండి, నేను చెప్పినవి అబద్ధాలైతే రాజీనామాకు సిద్ధం. కేసీఆర్, కేటీఆర్, హరీష్లకు మంత్రి జుబ్బలి సవాల్. ప్రెస్ క్లబ్లో పక్కన 3 కుర్చీలతో మంత్రి హరీష్ రావుది సొల్లు పురాణం పలాయనవాదం అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో ఈ అప్పుల లెక్క అనేది ఇంకా తేలుతలేదు. తెలంగాణ రాష్ట్ర అప్పుల వ్యవహారంపై అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం తరస్థాయికి చేరింది. ఈ అంశంపై బహిరంగ చర్చకు సిద్ధమంటూ బీఆర్ఎస్ అగ్రనేతలు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులకు సవాల్ విసిరిన రాష్ట్ర మంత్రి
జూపల్లి కృష్ణారావు శుక్రవారం సాయంత్రం సోమాజిగూడ ప్రెస్ క్లబ్కు చేరుకున్నారు. తాను విసిరిన సవాలుకు కట్టుబడి ఉన్నానని, వెనుకడుగు వేసే పారిపోయే వ్యక్తిని కాదని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. బహిరంగ చర్చకు రావాలంటూ ఉదయం సవాల్ చేసిన ఆయన సాయంత్రం 5 గంటలకు ప్రెస్ క్లబ్కు చేరుకొని ప్రతిపక్షాల నేతల కోసం 3 కుర్చీలు వేసి మరీ ఎదురు చూశారు. ప్రెస్ క్లబ్లో జూపల్లి మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ నేతలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులకు 4 పేజీల చొప్పున ఆధారాలతో సహా వాట్సాప్లో లేఖలు కూడా పంపించిండు మంత్రి జూపల్లి గారు. సో ఈ అప్పుల లెక్క చేసినామంటే వాళ్ళు మేము చేయదని చెప్పేసి, మేము లెక్క చూపిస్తామంటే మీ లెక్క చూపిస్తాం, మీరు గతంలో అప్పులు చేసిర్రు మా దగ్గర ఆధారాలు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ మంత్రి జూపల్లి కృష్ణారావు గారు, మీరు ఈ 2.5 సంవత్సరాలు మీరు చేసిన కథ ఏందో మేము చూపిస్తాం, మేము చేసిన అభివృద్ధి ఏందో మేము చూపిస్తామంటూ అటు బీఆర్ఎస్ ఈ గత 4-5 రోజుల నుంచి కూడా ఇదే హైడ్రామా కనిపిస్తూ ఉంది తెలంగాణలో. సో నిన్న సోమాజిగూడ ప్రెస్ క్లబ్కి వెళ్ళిండు మంత్రి గారు జూపల్లి గారు. వెళ్ళి ఆడ కూర్చొని సో అప్పుల లెక్క తెలుద్దాం రండి అని చెప్పేసి ఒక 3 కుర్చీల పక్కన కాలుగా పెట్టుకున్నాడు. అంటే వాళ్ళు వస్తారని చెప్పేసి పక్కన వాళ్ళు కూర్చొని మీ కథ ఏంది, మీ లెక్క ఏంది, మీరు ఎంత రాష్ట్రం వచ్చినప్పుడు ఎంత ఉండే, ధనిక రాష్ట్రం ఎంత డబ్బులు ఉండే, ఆ తర్వాత ఎంత అప్పులకు పోయినాం, ఎంత అప్పులకు కూరిపోయినాం, ఇప్పుడు ఒక్కొక్కరి పైన ఎంతెంత వడ్డీ పడుతూ ఉంది తెలంగాణ రాష్ట్ర ప్రజలపైన, మొత్తం లెక్కతో సహా చూపిస్తామని చెప్పేసి జూపల్లి గారు చెప్పడం జరిగింది. సో మరి దీనిపైన మరొకసారి నాయకులు ఎలా స్పందిస్తారో చూడాలి. బీఆర్ఎస్ నాయకులు తీరం దాటిన నైరుతి రుతుపవనాలు, దక్షిణాది రాష్ట్రాల్లో భారీగా వర్షాలు, వరదలంట. సో జాగ్రత్తగా ఉండాలి. 8.21 లక్షల కోట్లు అప్పులు చేసింది మీరు కాదా, కేసీఆర్, హరీష్ రావులకు బట్టి కౌంటర్ అటాక్. ఏదైతే జూపల్లి గారు చేసినటువంటి ఉందో సేమ్ దానిపైనే ఉప ముఖ్యమంత్రి బట్టి గారు కూడా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని 8,21 కోట్లు 8,21 లక్షల కోట్లు 8 లక్షల కోట్ల అని చెప్పేసి అప్పులు చేసినని చెప్పేసి చెప్తా ఉన్నాడు బట్టి విక్రమార్క గారు. అటు బీఆర్ఎస్ నాయకులపైన ధ్వజమెత్తారు. కేసీఆర్, హరీష్ రావుకు బట్టి కౌంటర్ కూడా ఇవ్వడం జరిగింది ఈ అప్పుల లెక్కపైన. సో ఏఎన్ఎన్ మహా అవార్డ్స్ సెలబ్రేటింగ్ ఎక్సలెన్స్, హానరింగ్ అచీవ్మెంట్, రికగ్నైజింగ్ అవుట్ స్టాండింగ్ కంట్రిబ్యూషన్ ఫ్రమ్ హాస్పిటల్స్, డాక్టర్స్, మెన్ అండ్ ఉమెన్, బిజినెస్ మెన్ అండ్ ఉమెన్. సో వైద్య రంగంలో సేవ చేసేటువంటి వైద్యులు కావచ్చు, ఆసుపత్రుల్లో కావచ్చు, అదేవిధంగా వాణిజ్య రంగంలో అంటే బిజినెస్లో అంచెలంచెలుగా ఎదిగినటువంటి వ్యాపారవేత్తలకు కావచ్చు సన్మానిస్తూ వాళ్ళని గుర్తించి సన్మానించడమే ఏఎన్ఎన్ మహా అవార్డ్స్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఇది అమరావతిలో జరగబోతుంది, ఆంధ్రప్రదేశ్లో. సో మెగా గ్రాండ్ ఈవెంట్ ఇన్ విజయవాడ అని చెప్పి చూస్తూ ఉన్నాం ఏఎన్ఎన్ మహా అవార్డ్స్. గతంలో తెలంగాణలో ఉన్నటువంటి వ్యాపారవేత్తలను అదేవిధంగా వైద్యులను కూడా సన్మానించింది, గుర్తించింది ఏఎన్ఎన్ మహా అవార్డ్స్. సో ఇప్పుడు అది అమరావతి కూడా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వైద్యులని, వ్యాపారవేత్తలని, ఆసుపత్రులను కూడా గుర్తించి వారికి అవార్డు ప్రదానోత్సవం చేయబోతుంది ఏఎన్ఎన్ మహా. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై మాజీ మంత్రి హరీష్ రావు అసత్య ప్రచారం చేస్తున్నారని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తాము చేసిన అప్పులను, అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకే కేటీఆర్, హరీష్ రావు ఇద్దరు ప్రజాప్రభుత్వంపై ఎదురుదాడికి దిగుతున్నారని మండిపడ్డారు. సింగరేణి సంస్థను బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల పాటు సంక్షోభంలోకి నెట్టిందని బట్టి విక్రమార్క ఆరోపించారు. బీఆర్ఎస్ నేతలు సింగరేణి ప్రాంతాల్లో తిరుగుతూ మళ్ళీ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఆక్షేపించారు. సింగరేణి నుంచి కేజీ బొగ్గు కూడా బయటికి వెళ్ళే అవకాశం లేదని చెప్తూనే గతంలో జరిగిన బొగ్గు మాయం ఆరోపణలపై తాము సీరియస్గా ఉన్నామని మంత్రి స్పష్టం చేశారు. వివిధ మార్గాల ద్వారా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 8 లక్షల కోట్ల అప్పులు చేశారని బట్టి విక్రమార్క అన్నారు. బుకాయింపులు, అసత్యాలతో ఎన్నాళ్ళు మోసం చేస్తారని మండిపడ్డారు. ఇది అప్పులు చేసిరు, 8 లక్షల కోట్ల అప్పులు చేసింది బీఆర్ఎస్ పార్టీ 9 సంవత్సరాల్లో తెలంగాణలో. తెలంగాణలో పుట్టబోయే ప్రతి చిన్న పిల్లల దగ్గర కూడా వడ్డీ అప్పు కూడా చేయడం జరిగింది అని చెప్పేసి చెప్తా ఉన్నారు అటు
బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి, అదేవిధంగా మంత్రి జూపల్లి కృష్ణారావు. పినపాక నియోజకవర్గంలో వైద్య సేవలు మెరుగుపరచాలని చెప్పేసి వార్త వస్తున్నాము. మంత్రి దామోదర రాజనరసింహకు ఎమ్మెల్యే పాయ వెంకటేశ్వర్లు వినతి కూడా ఇవ్వడం జరిగింది. సో అక్కడ పినపాక నియోజకవర్గంలో వైద్య సేవలు మరింత మెరుగుపడాలి, ఇప్పుడు ఉన్నదానికంటే ఇంకెక్కువ అభివృద్ధి చేయాలని చెప్పేసి అక్కడ మంత్రి దామోదర్ రాజనరసింహకు కలిసి ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు వినతి పత్రం కూడా అందించారు. దీనిపైన దామోదర్ రాజనరసింహ సానుకూలంగా స్పందించి ఆ పినపాక నియోజకవర్గంలో వైద్య సేవలు మెరుగుపరిచేలా అడుగులు వేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. జూపల్లికి హరీష్ లేఖ, ఇది నడుస్తూ ఉంది. గత 5-6 రోజుల నుండి కూడా నడుస్తూ ఉంది ఈ చర్చ. హరీష్ రావు వర్సెస్ జూపల్లి వర్సెస్ కేటీఆర్, ఇదంతా కూడా నడుస్తూ ఉంది. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో తాము చేసిన అప్పులు 4 లక్షల కోట్లు అని మాజీ మంత్రి బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు మంత్రి జూపల్లి కృష్ణారావుకు బహిరంగ లేఖ ద్వారా తెలిపారట. వీళ్ళు 4 అంటున్నారు, మంత్రి ఏమో 8, మన డిప్యూటీ సీఎం ఏమో 8 అంటున్నారు. అంటే డబుల్ లెక్క ఉంది అక్కడ. మరి ఈయన దానికి సగం తగ్గించి చెప్తా ఉన్నాడు మాజీ మంత్రి హరీష్ రావు, ప్రస్తుత బీఆర్ఎస్ ఎమ్మెల్యే. 4 లక్షల కోట్లు అని చెప్పేసి చెప్తా ఉన్నారు, అక్కడేమో 8 లక్షల కోట్లు అని చెప్పేసి అక్కడ ఉంది. ఇక్కడ 4 లక్షల కోట్లు అని చెప్పేసి ఉన్నది. సగం మరి వాళ్ళు ఎక్కువ చెప్తున్నారా, మరి ఈయన తక్కువ చెప్తున్నారా, అది ఇంకా తెలియదు. ఇప్పటికైనా కాంగ్రెస్ నేతలు తమపై తప్పుడు ప్రచారం చేయడం మానుకోవాలని సూచించారు. వాళ్ళు అదే అంటున్నారు, వాళ్ళు అదే తప్పుడు అసత్యాలు బంద్ చేయండి, అబద్ధాలు బంద్ చేయండి చెప్పేసి వాళ్ళు అంటున్నారు. ఇక్కడ వీళ్ళు కూడా అదే చెప్తా ఉన్నారు, తప్పుడు బంద్ చేయరి, అసత్యాలు మానేయండి, అబద్ధాలు చెప్పడం సరికాదని చెప్పేసి ఇక్కడ బీఆర్ఎస్ కూడా చెప్తా ఉంది. తాను మొదటి నుంచి ఇదే చెప్తున్నానని అసెంబ్లీలో సైతం ఈ విషయాన్నే చెప్పమన్నారు. కానీ కాంగ్రెస్ సర్కార్ 2.5 ఏళ్ల పాలనలో 4 లక్షల కోట్ల అప్పు చేసిందన్నారు. తాము చేసిన అప్పులు, కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పులపై చర్చించేందుకు ఎక్కడికి రావడానికైనా సిద్ధమని చెప్పడం జరిగింది. అంటే ఈ రెండింటితో పోలిస్తే, అంటే ఏదైతే హరీష్ రావు గారు చెప్పినటువంటి లెక్క ఉందో, వాళ్ళు 10 ఏళ్లలో 4 లక్షల కోట్లు, కాంగ్రెస్ పార్టీ 2.5 ఏళ్లలో 4 లక్షల కోట్లు. అంటే ఈ లెక్కను చూసుకుంటే ఈయన చెప్పే లెక్క మరీ దారుణంగా ఉంది. మరి అది నిజమా అవద్దా మనకు లేదు, కానీ వాళ్ళు 10 సంవత్సరాలు చేసింది వీళ్ళు కేవలం 2.5 సంవత్సరాలు చేసినట్టుగా లెక్కలు చూపిస్తూ ఉన్నారు హరీష్ రావు గారు. మరి ఇందులో ఎంత వాస్తవం తెలియదు, కానీ ఎక్కడికి రావడానికి సిద్ధమని చెప్పి చెప్తా ఉన్నారు మంత్రి జూపల్లికి తెలిపారు మన హరీష్ రావు. ఇప్పుడు వీళ్ళు ఇక్కడనే కూర్చుంటారు, వాళ్ళు అక్కడనే కూర్చుంటారు. మీరు రారని చెప్పేసి ఈయన ఇక్కడికి వెళ్ళి మాట్లాడుతున్నారు, మీరు రారని చెప్పేసి వాళ్ళు అక్కడ మాట్లాడుతున్నారు. మరి ఎవరొకరు పోయి కూర్చొని మాట్లాడుకుంటే ఎంత పంచాయతీ ఉండదు కదా. మాకు కూడా జనాలు కూడా తెలుస్తుంది కదా, తెలంగాణ జనాలు కూడా తెలుస్తుంది మరి ఎవరు అప్పులు చేశారు ఎక్కువ, ఆ 10 ఏళ్లలో వాళ్ళని తప్పు చేశారు, ఈ 3 ఏళ్లలో వీళ్ళని తప్పు చేశారు, దానికి దీనికి బేరీది వేసుకుంటారు జనాలు. సో పక్క కూర్చుంటే అయిపోతుంది, కానీ కూర్చోరా సవాల్ అని ప్రతిరోజు కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. అటు కాంగ్రెస్ నేతలు అంటూ ఉన్నారు, ఇటు బీఆర్ఎస్ నేతలు అంటూ ఉన్నారు. కానీ మరి ఎవరొక దగ్గర కూర్చుంటే అయిపోతుందిగా. ఈ పంచాయతీ ఎప్పుడో ఎవరు మరి మధ్యలో పని చేయాలి. అప్పుడుగా ఆ బీజేపీ అధ్యక్షుడు ఉన్నాడు కదా, ఎవరు మన రామచంద్రరావు గారు, ఇక ఆయన పంచాయతీ పెట్టి మధ్యలో కూర్చోబెట్టుకొని ఇద్దరు పంచాయతీలు వాళ్ళిగా, ఇక నువ్వు రావు అని చెప్పేసి, మీరు రారే అని చెప్పేసి ఈయన మధ్యలో కూర్చోబెట్టుకుని, సో నీ లెక్క చూపెట్టు అని కొంచెం చూసి అప్పుడు ఆ లెక్కలు చెప్తే బరాబర్ తెలుస్తాయి అందరికీ. ముఖ్యమంత్రుల ఆస్తుల్లో దక్షిణాదిదే పైచేయట. 1000 కోట్ల నుంచి లక్షల వరకు. సీఎంల సంపదలో భారీ వ్యత్యాసం. ఇది కథ. ముఖ్యమంత్రుల ఆస్తుల్లో దక్షిణాదిలో ఉన్నటువంటి వారే హైయెస్ట్ ఉన్నారట ఆస్తుల. ఏది మన సౌత్ ఇండియా ముఖ్యమంత్రులే, ఏది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఈ రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఆస్తులే ఎక్కువట ఓవరాల్గా. 1000 కోట్ల నుంచి లక్షల కోట్ల వరకు వేరట. సీఎంల సంపదలో భారీ వ్యత్యాసం. దేశ రాజకీయాల్లో ముఖ్యమంత్రుల ఆస్తుల విలువ మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల అఫిడవిట్లో ప్రకటించిన వివరాల ఆధారంగా రూపొందించిన విశ్లేషణలో
దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు అగ్రస్థానంలో నిలిచారట. భూముల విలువలు, కుటుంబ ఆస్తులు, వ్యాపార పెట్టుబడులు, స్థిరాస్తుల పెరుగుదల వంటి అంశాలు మొత్తం ఆస్తుల విలువను గణనీయంగా పెంచాయి. అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొన్ని జాబితాల పేర్లు పదవులు కలగలిసిన సందర్భాలు కూడా కనిపిస్తున్నాయి. ఇప్పుడు మనం కూడా అంటాం, కేంద్ర ప్రభుత్వంలో ఏ ఉన్నా కూడా, అంటే కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా కూడా, అది ఏ పార్టీ అయినా కానీ దక్షిణాది రాష్ట్రాలను విస్మరిస్తున్నాయని చెప్పేసి అంటాం మామూలుగా. అంటే మనం ఏమంటాం అంటే సౌత్ ఇండియాలో ఉన్నటువంటి దక్షిణాది పైన చిన్న చూపు ఉంటుంది ఎప్పుడు కేంద్రానికి. గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ, తర్వాత బీజేపీ పార్టీ కానీ, ఎవరు కేంద్రంలో ఉన్నా కూడా వాళ్ళు ఎక్కువ నార్త్ ఇండియన్స్ ఉన్నటువంటి రాష్ట్రాలకే ఎక్కువ పదవులు కానీ అభివృద్ధి కానీ వాళ్ళకే చేస్తారు. కానీ దక్షిణాది రాష్ట్రాలను చిన్న చూపు చూస్తుంది అని చెప్పేసి ఒక పేరున్నది, ఒక అప్రతిష్ట అయితే మూట కట్టుకున్నారు కేంద్ర ప్రభుత్వంలో ఏ పార్టీ ఉన్నా కూడా. గతంలో కాంగ్రెస్ పార్టీ కానీ అన్నా, అదేవిధంగా బీజేపీ అయినా కూడా ఏమంటారు, మన సౌత్ ఇండియాలో ఉన్నటువంటి రాష్ట్రాలు ఏది, తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఇవి అందరూ ఏమంటారు అంటే కేంద్రానికి దక్షిణాది రాష్ట్రాలు అంటే ఎప్పుడైనా చిన్న చూపే, పట్టించుకోరు, అన్ని పదవులు వాళ్ళకే, ప్రాజెక్టులు వాళ్ళకే, అభివృద్ధి పనులు వాళ్ళకే. సో దక్షిణాది రాష్ట్రాలపైన చిన్న చూపు ఉంటుంది ఎప్పుడు కేంద్రానికి అని చెప్పేసి, ఢిల్లీ నాయకులకు అని చెప్పేసి ఒక అప్రతిష్ట అయితే మూట కట్టుకున్నారు. మరి ఈడ చూస్తేనేమో ఆ నార్త్ ఇండియాలో ఉన్నటువంటి ముఖ్యమంత్రుల కంటే దక్షిణాదిలో ఎన్ని ఉన్నాయండి రాష్ట్రాలు? 5 రాష్ట్రాలు గట్టి కొడితే 5 రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఆస్తులే ఎక్కువ ఉన్నాయట. అంటే ఇక్కడ ఏమర్థమైంది, మనకు ఏమర్థమైంది? ఉన్నది మొత్తం వీళ్ళే ఆస్తులు సంపాదించుకుంటున్నారు. అటు వ్యాపారం, ఇప్పుడు ఎక్కడెక్కడ అయ్యో ఏడా భూముల విలువలు అట, కుటుంబ ఆస్తులు, వ్యాపార పెట్టుబడులు, స్థిరాస్తులు పెరుగుదల. ఇప్పుడు మరి వాళ్ళు చిన్న చూపు చూస్తారా, లేకపోతే వీళ్ళే మొత్తం దోసుకుంటారా మరి ముఖ్యమంత్రులు? దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు అంటే గతంలో ఉన్న వాళ్ళు కాదు, ఇప్పుడు ఎవరైనా సరే. ఇది కథ. వాళ్ళేమో చిన్న చూపు చూస్తారని చెప్పేసి మనం అంటాం. ఇక్కడ చూస్తేమో మనలో ముఖ్యమంత్రి ఆస్తులేమో అందరికంటే ఎక్కువ ఉన్నాయట ఇండియాలోనే. ఆర్థిక ఇబ్బందులు భరించలేక రైలు కింద పడి దంపతులు ఆత్మహత్య. రైలు కింద పడి దంపతులు మృతి చెందిన ఘటన గురువారం రాత్రి గట్కేసర్ రైల్వే స్టేషన్ పరిధిలో జరిగింది. ఆర్థిక ఇబ్బందులు తాళలేక కట్టుకున్న భార్యతో కలిసి ఓ భర్త రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. క్షణికావేశంలో వారు తీసుకున్న ఈ నిర్ణయం 2 కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. పోలీసుల కథనం ప్రకారం వరంగల్ జిల్లా చిన్నారావుపేట మండలం పాపయ్యపేట గ్రామానికి చెందిన రవికుమార్ 32 సంవత్సరాలు, శిరీష 28. గింత చిన్న వయసులో ఏం అంత ఆర్థిక ఇబ్బందులు తాళలేదు. 32 సంవత్సరాలట, ఆమెకు 28 సంవత్సరాలట. ఇప్పుడు ఏం ఆర్థిక ఇబ్బందులు అంతగానో వచ్చినాయి? గత కొంతకాలంగా వీరు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. అప్పుల భారం పెరగడం, వాటిని తీర్చే మార్గం కనిపించకపోవడంతో జీవితంపై విరక్తి పొందారు. ఎన్నో మార్గాలు ఉంటాయమ్మా, ఎన్నో మార్గాలు ఉంటాయి. ఎవరైనా సరే ఎన్నో మార్గాలు ఉంటాయి. చనిపోయినంత మాత్రాన అందరూ ఏమనుకుంటారు, కట్టలేక పిరికోడని చెప్పి చచ్చిపోయారని చెప్పేసి అట్లా ఒక మాట పేరు వస్తుంది. అంటే వీళ్ళని కాదు, ఎవరైనా చనిపోయిన వాళ్ళకు అట్లా పేరు వస్తుంది. దాంతోపాటుగా అందరినీ ముంచిపోయాడని చెప్పేసి ఇంకొక పేరు వస్తుంది. చావే మార్గం కాదు కదా, ఎన్నో ఉంటాయి, ఎన్నో చేసుకోవచ్చు, ఎన్నో రకాలుగా చూడవచ్చు. ఈ క్రమంలోనే గురువారం రాత్రి మేడ్చల్ జిల్లా గట్కేసర్ సమీపంలోని రైల్వే ట్రాక్ పైకి చేరుకొని వేగంగా వస్తున్న రైలు కింద పడి ప్రాణాలు విడిచారు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పరిశీలించారు. మృతుల వద్ద లభించిన ఆధారాల ఆధారంగా వారు వరంగల్ జిల్లాకు చెందిన దంపతులుగా గుర్తించి సమాచారాన్ని వారి కుటుంబ సభ్యులకు అందించారు. 32 సంవత్సరాలకే అంత కష్టం ఏమొచ్చింది, ఆమెకి 28 సంవత్సరాలే అంట. విద్యుత్ వెలుగులో భారత్ అని చెప్పేసి వార్త వస్తున్నాం. ప్రపంచంలో రోజుకు సగటున 21 గంటల విద్యుత్ సరఫరాట మన భారత్లో. ఎల్ నినో ప్రభావంపై కేంద్రం అప్రమత్తం. వర్షాభావ పరిస్థితులపై అమిత్ షా ఉన్నత స్థాయి సమీక్ష అంట. డిజిటల్ ట్విన్తో భవిష్యత్ హైదరాబాద్ 2050 మహా ప్రణాళికలకు శ్రీకారం. 11,000 చదరపు కిలోమీటర్లు ఒకే డిజిటల్ మ్యాప్లో
నగరాభివృద్ధికి HMDA ప్లాన్ అంట. సో ఇది ఎట్లా ఉండబోతుంది మరి. రియల్ ఎస్టేట్ రంగానికి ఊతమంట. నిమిషాల్లో భవన అనుమతి బిల్ట్ నౌతో తెలంగాణలో నిర్మాణ రంగానికి డిజిటల్ విప్లవం. 66 అంతస్తుల భవన దరఖాస్తుకు 91 సెకండ్లలో గ్రీన్ సిగ్నల్ అంట. గవర్నర్ అబ్దుల్ నజీర్తో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ. సో ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ చాలా చురుగ్గా పాల్గొంటున్న అన్ని కార్యక్రమాల్లో అటు మాల వేసుకొని అటు ఆత్మహత్యకంగా ఉంటూనే ఇటు చకచక అభివృద్ధి కార్యక్రమాల్లో కొత్త పథకాలను తీసుకురావడం, పథకాలను అమలు చేయడం, జనసేన పార్టీని విస్తరించడం ఇవంతా కూడా చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే గవర్నర్ అబ్దుల్ నజీర్తో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా భేటీ కావడం జరిగింది. 2 దశాబ్దాల స్ఫూర్తి రేవంత్ రెడ్డి. దీనిపైన గొట్టిముక్కల బ్రహ్మచారి గారు సీనియర్ జర్నలిస్ట్ ఇవ్వడం జరిగింది. వైరల్ మోజు విలువల పతనం అని చెప్పేసి చూస్తూ ఉన్నాము. ఒక వీడియో వైరల్ అయింది, కొన్ని లక్షల వ్యూస్ వచ్చాయి, మిలియన్ల ఫాలోవర్లు పెరిగారు. నేటి డిజిటల్ ప్రపంచంలో ఇవే విజయానికి కొత్త కులమానులుగా మారుతున్నాయి. ఎస్, అవును, చాలామంది కూడా దీన్నే ఎక్కువ అనుకుంటున్నారు. అప్పుల కుప్ప పేరుకే గొప్ప అంటూ కూడా మనం ఇక్కడ వార్త చూసుకోవచ్చు. జి వెంకటరమణ గారు సీనియర్ జర్నలిస్ట్ గారు దాన్ని ప్రచురించారు. కుల బహిష్కరణ జరగలేదు, అసత్య ఆరోపణలే అని చెప్పేసి చెప్తా ఉన్నారు. బెల్లంపల్లిలో ఏదైతే నిన్న ఒక వార్త వచ్చింది దానికి కౌంటర్గా వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టారు. పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలి అని చెప్పేసి ఆదిలాబాద్లో ఇక్కడ అధికారులు అక్కడ చెప్తా ఉన్నారు. అభివృద్ధి పనులకు భూమి పూజ అని చెప్పేసి చూస్తూ ఉన్నాము. సో పట్టణంలోని పలు వార్డుల్లో మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనుష ఎమ్మెల్యేతో కలిసి శుక్రవారం విస్తృతంగా పర్యటించారు. 5, 20, 21, 22, 24, 31, 38, 45, 49 వార్డులలో సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. ఈ పనులను 3 నెలల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. పనుల్లో నాణ్యత పాటించాలని సూచించారు. మొత్తం 9 వార్డులలో 1,79,00,000తో పనులు చేపడుతున్నట్టుగా తెలిపారు. రాబోయే రోజుల్లో ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు సహకారంతో సుమారు 150 కోట్ల విలువైన మరిన్ని అభివృద్ధి పనులను పట్టణానికి తీసుకురావడానికి కృషి చేస్తామని చెప్పారు. పట్టణంలోని ప్రతి వార్డులో ఉన్నటువంటి సమస్యలను దశల వారీగా పరిష్కరించి అన్ని ప్రాంతాల్లో మౌలిక వసతులను మెరుగుపరుస్తామని ఆమె హామీ కూడా ఇవ్వడం జరిగింది. హైడ్రాలిక్ లిఫ్ట్ ప్రారంభం అని చెప్పేసి వార్త చూస్తున్నాము. అదేవిధంగా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెప్పేసి ఆదిలాబాద్ ఇక్కడ అధికారులు అదేవిధంగా సిబ్బంది కూడా తిరుగుతూ ఉన్నారు. అంగన్వాడీ కేంద్రంలో యూనిఫామ్ల పంపిణీ అని చెప్పేసి వార్త చూస్తున్నాము. ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని గురువారం ఉద్యమకారులు హైదరాబాదులో ఉద్యమకారులపై పోలీస్ లాఠీచార్జ్ చేసి దాడులు చేయడం ఏమిటని మలిదశ ఉద్యమకారులు సంగిశెట్టి క్రిస్టఫర్ ప్రశ్నించారు. రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామికబద్ధంగా ప్రభుత్వం ఇచ్చిన హామీలనే అమలు చేయాలని ప్రశాంతంగా భూ పోరాటం చేస్తే తప్ప అని ఆయన ప్రశ్నించారు. కవితను అరెస్ట్ చేసిన తీరును ఖండిస్తున్నామని అన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా ఆలస్యం చేయకుండా వెంటనే ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియ వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. ప్రజలు గంజాయి, సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఇక్కడ పోలీసు అధికారులు చెప్తా ఉన్నారు. బెల్లంపల్లిలో అక్కడ మంచిర్యాల డీసీపీ భాస్కర్ చెప్తా ఉన్నారు. కేయూ దూర విద్య పీజీ డిగ్రీ కోర్సులో ప్రవేశాలు ప్రారంభం అంటూ కూడా ఇక్కడ మనం వార్త చూస్తున్నాము. ప్రిన్సిపాల్ ప్రముఖ విద్యావేత్త డాక్టర్ కాంపల్ శంకర్ గారు చెప్తా ఉన్నారు. మందమరి మండలంలో విద్యా వ్యాపారం పేటరైపోతుందని చెప్పేసి చూస్తూ ఉన్నాము. సో ఈ మధ్యకాలంలో విద్య మొత్తం కూడా వ్యాపారంగా మారిపోయిందని చెప్పుకోవాలి. సో చదువు కోవట్లేదు, చదువు ఈ మధ్యలో కొంటున్నారు, చదువు కోవడం లేదు, చదువు కొంటున్నారు. పాలకుర్తిలో ఘనంగా ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ మహోత్సవం అని చెప్పేసి వార్త వస్తున్నాం. ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ దంపతులకు జీవితాంతం రుణపడి ఉంటామని చెప్పేసి లబ్ధిదారులు అయితే చెప్తా ఉన్నారు. ఎస్ఐఆర్ నమోదు ప్రక్రియ వేగవంతం చేయాలని చెప్పేసి ఇక్కడ వరంగల్లో ఇక్కడ కలెక్టర్ కావచ్చు మిగతా అధికారులంతా కూడా వాళ్ళు అక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అరుణోదయ నాగన్న మృతి విప్లవ సంస్కరణ ఉద్యమానికి తీరని లోటు అని చెప్పేసి చూస్తూ ఉన్నాము. కుషాయిగూడలో నిన్న ఇది జరిగింది. దాంతో పాటుగా నూతన బస్టాండ్ ప్రారంభించిన ప్రభుత్వ వైపు బీర్లా ఐలాండ్ కూడా మనం ఇక్కడ వార్త చూసుకోవచ్చు.
సో ఎస్ఐఆర్ ప్రక్రియను సక్రమంగా నిర్వర్తించాలని చెప్పేసి ఇక్కడ ఇబ్రహీంపట్నంలో అధికారులు అయితే చెప్తా ఉన్నారు. వధువు వరును ఆస్వాదించిన ఎమ్మెల్యే రామదాస్ నాయక్ అని చెప్పి చూస్తున్నాం. కారేపల్లిలో ఆలేరు ప్రభుత్వ ఆసుపత్రిని 50 పడకలు చేస్తా అని చెప్పేసి ప్రభుత్వ వైపు బీర్ల ఐలయ్య హామీ కూడా ఇవ్వడం జరిగింది. కారేపల్లిలో ఘనంగా మెకానిక్ డే అని చెప్పేసి చూస్తూ ఉన్నాము. దాంతోపాటుగా ఆరోగ్య పాఠశాల పుస్తక ఆవిష్కరణ అని చెప్పేసి మనం ఇక్కడ వార్త కూడా చూసుకోవచ్చు. ఆదిలాబాద్ పట్టణంలో నూతన ఫ్లెక్సీ షాప్ను ప్రారంభించిన ప్రభుత్వ వీప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అని చెప్పేసి చూస్తూ ఉన్నాము. భూ సర్వేలో గ్రామాల హద్దులు సమస్య పరిష్కారం చేయాలని చెప్పేసి మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ చెప్తా ఉన్నారు. దాంతోపాటుగా యూరియా బుకింగ్ యాప్ను రైతులు సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇక్కడ భద్రాద్రిలో జిల్లా కలెక్టర్ తోతాపూరి రైతులకు కేంద్రం అన్నా అని చెప్పేసి మనం ఇక్కడ వార్త చూసుకోవచ్చు. దాంతోపాటుగా పారదర్శకంగానే కూడా భూముల వేలం అని చెప్పేసి చూస్తూ ఉన్నాము. ప్రభుత్వానికి 100 కోట్లకు పైగా ఆదాయం అంట. రాజకీయ ఉనికి కోసమే తప్పుడు ప్రచారాలు. మర్రి యాదవరెడ్డిపై కూడా చైర్మన్ ఎన్నికల ఫైర్. నిరాధార ఆరోపణలు చేస్తే చట్టపరంగా చర్యలని చెప్పేసి కూడా మనం ఇక్కడ వార్తలు చూస్తూ ఉన్నాం. ఆశ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో వన మహోత్సవ వేడుక అని చెప్పేసి చూస్తూ ఉన్నాం. సత్తుపల్లిలో అంతా కూడా ఏపీ హైకోర్టుకు 3 అదనపు న్యాయమూర్తులు కూడా రావడం జరిగింది. అదేవిధంగా సింగరేణిలో శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి విగ్రహ ప్రతిష్ట అని చెప్పి చూస్తా ఉన్నాం. భద్రాద్రి కొత్తగూడెంలో కిసాన్ డ్రోన్ ఆపరేటర్ల శిక్షణ అని చెప్పేసి కూడా మనం ఇక్కడ వార్త చూసుకోవచ్చు. భద్రాద్రిలో లాంచ్కు ముందే అమ్ముడు పోయాయి ధర ఎంతంటే అని చెప్పేసి కూడా మనం ఇక్కడ ఒక వార్త కూడా చూసుకోవచ్చు. హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్ కార్ 11 లక్షలకి అని చెప్పేసి చూసుకోవచ్చు. ఇదంతా బిజినెస్ వార్తలు. అపార్ట్మెంట్ కొన్నాను చింతిస్తున్నా అని చెప్పేసి చూస్తూ ఉన్నాం. దీనిపైన ఒక వార్త. 10 లక్షలకు ముంచేశారు రోజంతా స్టేషన్లోనే నటి ఆవేదన అని చెప్పేసి కూడా మనం ఇక్కడ వార్త చూసుకోవచ్చు. సో ఓవరాల్గా నన్ను 10 లక్షలకు ముంచేసారు, రోజంతా ఒక రోజు మొత్తం కూడా స్టేషన్లోనే పెట్టి నన్ను బంధించారని చెప్పేసి ఒక నటి ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంది. లాకప్ డెత్ కేసులో కోర్టు సంచలన తీర్పు అని చెప్పేసి చూస్తాను. ముంబైలో గతంలో జరిగినటువంటి ఒక కేసు విషయంలో లాకప్ డెత్లో కొన్ని సంచలనాల తీర్పు కూడా ఇవ్వడం జరిగింది ఈ ముంబై కోర్టు. అయోధ్య రాముడి విరాళాల గోల్మాల అని చెప్పేసి కూడా మనం ఇక్కడ వార్త కూడా చూసుకోవచ్చు. సర్వం మాయబ్బ ఆమెకు వరుస అవకాశాలు అని చెప్పేసి కూడా చూస్తూ ఉన్నాం. ఒక్కసారి ఎవరికైనా అవకాశం వస్తే దాన్ని లైన్గా కొన్ని రోజుల దాకా వాళ్ళే హవా నడుస్తుంది, ఆ తర్వాత మళ్ళీ డౌన్ ఫాల్ అవుతారు. ఇది అంతా కూడా కామన్. షూటింగ్ చేస్తూ MBBS పరీక్షలు రాశా అని చెప్పేసి టాలీవుడ్ హీరో అని చెప్తా ఉంది. అదేవిధంగా బిగ్ బాస్ ఛాన్స్ రిజెక్ట్, హీరోయిన్గా క్రేజ్. ఇది నాగదుర్గ ఈ మధ్యకాలంలో ఎడుపు కాగితం సినిమాతో చాలా ఫేమస్ అయిపోయింది. డ్యాన్స్లతో పాటుగా ప్రజలు గమనిస్తున్నారు. ఇవన్నీ దేనికి అని చెప్పేసి కూడా మనం వార్త చూసుకోవచ్చు. సో ఇవి ఈరోజు మార్నింగ్ న్యూస్ విశేషాలు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం చూస్తూనే ఉండండి ANN తెలుగు.